ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఏదైనా వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 18వ కీర్తన 19వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడండి. ఆయన ఎదుర్కొన్న పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. హల్లెలూయా. దావీదు ఒకప్పుడు ఎంతో భయంకరమైన మరి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు తెలుసు కదండి. ఆయన గొర్రెలు కాస్తూ అడవిల్లో ఎండల్లో వానల్లో తడుచుకుంటూ మరి ఆ గొర్రెల కాపరిగా ఎన్నిక లేనివాడిగా, అర్హత లేనివాడిగా, యోగ్యత లేనివాడిగా ఉన్నట్లు మనందరికీ తెలుసు. అలాంటి దావీదును ఎవ్వరు ఎన్నిక చేయకపోయినా దేవుడు తన్ను ప్రేమించి విశాలమైన స్థలానికి, ఉన్నతమైన స్థలానికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా అట్లా తీసుకురావడమే కాకుండా ఆయన అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నిజమేనండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలైన పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడికి ఎవరైతే ఇష్టముగా ఉంటారో అలాంటి వారిని దేవుడు తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు దావీదు, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పిస్తూ వస్తున్నాడు. ఎక్కడి నుండి తప్పించాడు దావీదును అని మనం ఆలోచన చేస్తే, దావీదును శత్రువుల చేతిలో నుండి, ఇంటి వారే శత్రువులై, తన స్వజనులే శత్రువులై, తన కడుపును పుట్టిన బిడ్డలే శత్రువులై మరి తరుముచూ ఉన్నప్పుడు దావీదును అట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టంగా ఉన్నదానిని బట్టి ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టంగా ఉన్నాడంటండి. దేవునికి ఇష్టమైన వారిని ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు కదా. దావీదు కూడా అలాగే దేవునికి ఇష్టంగా ఉండి దేవుని చేత తప్పించబడ్డాడంట. హల్లెలూయా. ఇక్కడ మనుషులకు ఒకవేళ ఇష్టంగా ఉంటే ఒకప్పుడు తప్పించవచ్చేమో, ఒక్కొక్క సమయంలో తప్పించవచ్చేమో, కానీ మరి వారు ఒక్కొక్క సమయంలో మనల్ని ద్వేషించే పరిస్థితులు కూడా మనకు వస్తాయి కదండి. మనుషుల ప్రేమలు క్షణికమైనవి, అవి కొంత సమయమే ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి, కానీ శాశ్వతమైన ప్రేమ మనకి మనుషులు ఇవ్వలేరు. అందుకే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడంట దావీదును తప్పించాడంట. ఏ పరిస్థితుల్లో నుండి? శత్రువుల చేతిలో నుండి, మరి అనేక రకాలైన పరిస్థితుల్లో నుండి దావీదును తప్పించి విశాలమైన స్థలములో దేవుణ్ణి మరి దావీదుని నిలబెట్టినట్టుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ సమయంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలాంటి ఆశతో ఉన్నారో, దేవునికి ఇష్టంగా గనక నీవు ఉంటే, దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఉంటే, ఇష్టమైన బిడ్డగా ఉంటే, ఆయన మాటలకు శ్రద్ధగా తీసుకుంటే, ఆయన నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా తప్పించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మీరు ఈ మాటలు శ్రద్ధగా ఆలకించి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ఇష్టంగా ఉండండి. దేవుని చేత తప్పించబడుతూ దీవించబడాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.